క్రీస్తునందు మీకు శుభోదయం. ఈ భూమి మీద జీవితము చిన్నదైనప్పటికీ కూడా ఒక అరగంటలో జీవించినట్లుగా ఈ జీవితాన్ని జీవించేద్దామంటే అది మేలు కలిగించేది. అంటే జీవితాన్ని మనం జీవిస్తున్నప్పుడు మనం ఆలోచన కలిగి, జాగ్రత్త కలిగి, ముఖ్యంగా క్రైస్తవులుగా దేవుని యొక్క నియమ నిబంధనలను అనుసరించినట్లుగా మనం జీవించక తప్పదు. ఒకవేళ జీవితాన్ని తొందరగా జీవించేటానికి మనము మన క్రియలలో తొందరపడుచునేళ్ళ అనేక నష్టాలు ఎదుర్కోక తప్పదు. అంతేకాదు, దేవుని యొక్క జ్ఞానమును బట్టి, దేవుని యొక్క ఆజ్ఞలను బట్టి వివేకము కలిగి జీవించడానికి తొందరపాటు జీవితంలో అవకాశం ఉండదు. నేను చెప్తున్నాను మీకు అర్థం అవ్వాలంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 25వ వచనం ఒకసారి చూద్దాం. మరియు పందెమందు పోరాడు ప్రతివాడును అన్ని విషయములందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటము పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటం పొందుటకై మితముగా ఉన్నాము. పౌలు క్రీస్తుతో పాటు ఉండటానికి ఎంతో ఆసక్తి కలిగి ఆరాటపడినప్పటికీ కూడా దేవుడు తనకు భూమి మీద అప్పచెప్పిన బాధ్యత, అంటే సువార్త బాధ్యత విషయంలో, సంఘాలని బలపరిచే విషయంలో తొందరపాటు కలిగి ఉంటే నష్టపోతాడన్న సంగతి ఎరిగినవాడు. అంతేకాదు, క్రీస్తు కొరకు అతను జీవించిన జీవితం విషయంలో కూడా ఎప్పుడూ అవివేకమైన నిర్ణయాలు తీసుకోలేదు. అవివేకము జ్ఞానం లేకపోవడం వల్ల కలిగినను, జ్ఞానం లేకపోవట సమయాన్ని దేవునికి అనుకూలంగా ఆలోచన చేసి ఉపయోగింపకపోవటం వల్ల కలుగుతుంది. పందెమందు పోరాడు అని యొక్క లక్షణమును పౌలు ఎందుకు తీసుకున్నాడో మనకి ఇక్కడ బాగా అర్థమవుతుంది. అన్ని విషయంలోనూ మితముగా ఉంటాడు. ఎందుకంటే తన లక్ష్యము ఛేదించాలంటే దానికి అవసరమైన వాటిని మాత్రమే కలిగి ఉండి మిగిలినవన్నీ కూడా విడిచిపెట్టక తప్పదు. లేకపోతే ఏకాగ్రతతో అతడు తన పనిని సాధించలేడు. ఈ సంగతి మనకి బాగా తెలిసినప్పటికీ కూడా క్రీస్తు విషయంలో చాలాసార్లు అలక్ష్యంగా జీవిస్తుంటారు క్రైస్తవులు. కారణం ఏంటంటే వాళ్ళ దృష్టి క్రీస్తు మీద లేకపోవటమే. మన హృదయము, మనస్సు, అంతరంగమందున్న సమస్తమును మనం క్రీస్తు మీద ఉంచినప్పుడు పందెమందు పోరాడు వాని యొక్క లక్షణమును పోలి ఉంటాం. ఈ భూమిపై మన గురి ఏంటో మనకు అర్థమై ఉండాలి. క్రైస్తవులుగా ఈ భూమి మీద జీవించడమే మన యొక్క గొప్ప లక్ష్యమైతే, పౌలు అన్నట్లుగా మనుషులందరికన్నా దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నాం. ఒకవేళ మన యొక్క లక్ష్యము క్రీస్తుతో నిత్యము జీవించుట అయితే మన జీవితాలు మనము సరిచేసుకుంటూ అనేక విషయాల్లో తలదూర్చకుండా మనకు అవసరమైన వాటిలోనే మనం జీవించు దేవుని యొక్క నీతి న్యాయములను, నిబంధనను పాడు చేయని వారంగా మనం జీవిస్తూ ఉంటాం. అందుకే యేసు ప్రభువు కూడా ఇరుకు మార్గం గురించి చెప్పాడు. అందులోంచి కొద్దిమందే వెళ్తారు అన్నాడు. ఎందుకు ఇరుకు మార్గం అంటే, మనకు కావలసినవన్నీ మనం మోసుకెళ్ళడానికి కుదరదు. మనం అనుకున్నవన్నీ మనతో పాటు తీసుకువెళ్ళడానికి కుదరదు. శరీర సంబంధమైన ఆలోచనలు, ఆశలు, ఈ లోక సంబంధమైన జీవితము ఇరుకు మార్గంలోకి సరిపోదు. కాబట్టి ఇరుకు మార్గంలో వెళ్ళాలి అనుకున్నవాడు, పందెమందు పోరాడువాడు ఏ రీతిగా అయితే అన్ని విషయాల్లో మితంగా ఉంటాడో, ఆ రీతిగా ఉన్నప్పుడే మనం క్రీస్తు ప్రభువుని నిత్య జీవంలో చేరగలం. క్రైస్తవులు దేవుడు అనుగ్రహించిన రక్షణ భాగ్యమును తేలికగా ఎంచినప్పుడు దానిని వాళ్ళ సొంత ప్రయోజనాల కొరకు ఉపయోగించుకోవడానికి, వాళ్ళ స్వార్థాల కొరకు దానిని ఉపయోగించుకోవడానికి ఆలోచన చేసినప్పుడు వాళ్ళు ఒకవేళ క్షయమగు కిరీటమును పొందుదురేమో కానీ అక్షయమగు కిరీటాన్ని వాళ్ళు పొందలేరు. అంటే ఈ భూమి మీద వాళ్ళు ఘనతను సంపాదించవచ్చు మనుషుల మధ్యలో,
అధికారాన్ని కలిగి ఉండొచ్చు, లేక ధనాన్ని కలిగి ఉండొచ్చు, అనేక గొప్ప సంగతులు కలిగి ఉండొచ్చు. కానీ ఈ భూమికే వారు సాధించినవన్నీ కూడా పరిమితం అయిపోతాయి. అందు విషయమై సేవకులు, నాయకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ఏదైతే జరిగిస్తూ ఉంటారో వాళ్ళని వెంబడించి వాళ్ళు కూడా వాటినే జరిగించడానికి చూస్తూ ఉంటారు. మనకి దేవుడు సమస్తాన్ని కలుగు చేస్తా అన్నాడు, మనకి సమృద్ధిని ఇస్తా అన్నాడు, ఏ లోటు లేకుండా చూస్తా అన్నాడు. కానీ అది ఆయన చేతికి విడిచిపెట్టాలి. అప్పుడే మనము మితముగా బ్రతకగలుగుతాం. మనకి అన్ని విషయాల్లో దేవుడు తోడుగా ఉన్నప్పుడు మితముగా మనము బ్రతుకుచు పందెంలో పోరాడువాడు పోరాడినట్టుగా అపవాదితోనూ, దుష్టశక్తులతోనూ, అనీతి పరులతోనూ మనము పోరాడాలంటే మితముగా జీవించక తప్పదు. ఎక్కడైతే క్రీస్తు విషయంలో మనము బలముగా ఉండటానికి, లోక సంబంధమైన వాటి విషయంలో ఆశానిగ్రహం కలిగి ఉంటాము, అక్కడ మన పోరాటము బలంగా ఉంటుంది. అపవాది యొక్క క్రియలను, యుక్తిని మనం ఎదుర్కోగలము, అనేకులకు మనము మార్గమును చూపగలము. అంతేకాదు క్రీస్తు విషయంలో మనము సంతోషిస్తూ జీవించవచ్చు. గుర్తుంచుకోవాల్సిన సంగతి ఏంటంటే, క్షయమగు కిరీటమును పొందటం వల్ల ఏ లాభం ఉండదు. ఎందుకంటే అది కూడా ఏదో ఒక రోజున నశించిపోవలసిందే. అక్షయమగు కిరీటము కొరకు ఆలోచన చేయొచ్చు. మన జీవితాన్ని మనము కొనసాగిస్తున్నప్పుడు అక్షయమైన క్రీస్తు యొక్క నియమమును, క్రీస్తు యొక్క విధానములను, క్రీస్తు స్వారూప్యమును మనం కలిగి ఉండుటకు వేగిరపడతాం. ఇదే క్రైస్తవులకు భూమి మీద దేవుడు అనుగ్రహించి వారి నుండి కోరుచున్న జీవితం. మనము అన్ని విషయంలో మితముగా ఉండటము దేవుడు చూచినప్పుడు, దేవుడు ఆ మితముగా ఉండే జీవితంలోనే అన్నిటినీ మనకు దయచేస్తాడు. దేవుని కొరకు మనము లోకం విషయంలో మితముగా జీవించినప్పుడు తన కొరకు దేవుడు మన సంతోషం విషయమై సమస్తమును మనకు అనుగ్రహిస్తూ, ఏ అపరాధము లేని గొప్ప వాటిని, మంచి వాటిని, అవి పరలోక సంబంధమైనవి, భూలోక సంబంధమైనవైనప్పటికీ కూడా వాటిని మనకు దయచేస్తూ పాపముతో సంబంధము లేని దేవుని ఆశీర్వాదములు కలిగి ఉంటాం. పరిశుద్ధులకు తండ్రి, ప్రేమగల దేవ, మీకు స్తుతులు, స్తోత్రాలు. నాయన, మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ఆదరించి మాకు జీవితాన్ని ఏర్పాటు చేసి, ఎట్టి జీవితం వల్ల మేము ఈ భూమిపై నిత్య జీవము కొరకు సంతోషముగా జీవించవచ్చునో దానిని మాకు ఏర్పాటు చేసి తెలియజేసినందుకు మీకు స్తుతులు, స్తోత్రాలు. నాయన, ఈ అక్షయమైన కిరీటము కొరకు మేమంతా కూడా ప్రయాసపడుటకు, జీవించుటకు, ఆశానిగ్రహంతో ఈ భూమిపై బ్రతుకుటకు, లోకుల వలె కాకుండా నాయన నీ బిడలుగా నీ కుమారుని పోలి జీవించుటకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.